హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము సినిమా హీరో రంగనాథ్ గారి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈయన అసలు పేరు తిరుమల సుందర శ్రీ రంగనాథ్. ఈయన జూలై 17, 1949న జన్మించారు. రంగనాథ్ గారు విలక్షణమైన తెలుగు సినిమా నటుడు. ఈయన 1949లో మద్రాసు నగరంలో టిఆర్ సుందరరాజన్ జానకీదేవి దంపతులకు జన్మించారు. ఈయన తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేశారు. రైల్వే శాఖలో టికెట్ కలెక్టర్గా కొంతకాలం అయితే పనిచేశారు. 1969లో బుద్ధిమంతుడి సినిమాతో వెండితెరకు పరిచయమై సుమారు 300 సినిమాలలో నటించారు. ఆయన కథానాయకుడిగా, అలాగే ప్రతి కథానాయకుడిగా, సహాయ నటుడిగా సినిమా ప్రేక్షకులను మెప్పించారు. అలాగే దర్శకత్వం కూడా వహించారు. మొగుడ్సు పెళ్ళాం చిత్రానికి రంగనాథ్ గారు దర్శకత్వం వహించారు. కొన్ని టీవీ సీరియల్లో కూడా నటించారు. రంగనాథ్ నటుడే కాదు, మంచి కవి, రచయిత కూడా. రంగనాథ్ గారు రచించిన కవితా సుదర్శనం, అలాగే అంతరంగ మదనం, ఈ చీకటి తొలగాలి, పద పరిమళం, అక్షర సాక్ష్యం, రంగనాథ్ కథలు, రంగనాథ్ నడత పుస్తకాలు అచ్చయ్యాయి. ఈయన డిసెంబర్ 19, 2015న హైదరాబాద్లోని తన స్వగృహంలో మరణించారు. ఇక రంగనాథ్ గారి బాల్యం గురించి చెప్పాలంటే ఆయన జూలై 17, 1949న మద్రాసులో జన్మించారు. కుటుంబంలో ఎవ్వరూ సినీ నేపథ్యం ఉన్నవారు కాకపోవడంతో రంగనాథ్ గారి బాల్యం అంతా కూడా సాధారణంగానే గడిచింది. తాతగారి ఇంట్లో పెరిగారు. రంగనాథ్ గారి బాల్యంలోని తాతగారింట వాతావరణం ఆయనను కళాకారుడిగా మారేలా చేసింది. తాతగారి ఇంట్లో అందరూ గాయకులు కావడంతో రంగనాథ్ గారు కూడా ఏదో ఒక కళలో రాణించాలి అనే నిర్ణయానికైతే వచ్చారు. అదే ఉద్దేశంతో చిన్నతనంలో నాటకరంగం వైపుకు వచ్చారు. అనేక నాటకాలలో వివిధ పాత్రలను అయితే చేశారు. అక్కడి నుంచి సినీ రంగం వైపుగా రావాలనే ఆకాంక్ష మొదలైంది. వారి తల్లి ప్రోత్సాహంతో ఈ కోరికైతే మరింత బలపడింది. ఇక సినీ రంగంలో ఎలా ప్రవేశించారని చెప్పాలంటే రంగనాథ్ తాతగారు రాజుగారికి వైద్యునిగా ఉన్నప్పుడు అదే రాజుగారికి తాపి ధర్మారావు ట్యూటర్గా ఉండేవాడు. వాళ్ళు అలా పరిచయం అయ్యారు. కన్నాంబ, పుష్పవల్లిల హీరోయిన్స్ది కూడా రంగనాథ్ గారి అమ్మమ్మ ఊరైన ఏలూరే. అక్కడ వారి అమ్మమ్మకు 2 అన్నయ్యలు. వాళ్ళు హిందుస్థానీ, కర్ణాటక సంగీతాలలో విద్వాంసులు. రంగనాథ్ గారి అమ్మ జానకి గాయని, అలాగే తబలా వాయిద్యకారిని కూడా ఆవిడే. వారి అమ్మమ్మ అయితే వీణలో బంగారు పతక గ్రహీత. రంగనాథ్ తల్లి జానకి గాయని కావాలనుకున్నది, కానీ అదే టైంలో జానకి కూడా గాయని అయ్యారు. కొన్ని కారణాల వల్ల ఆవిడ కోరిక నెరవేరకపోవడంతో కొడుకు రంగనాథ్ అయిన ఆర్టిస్ట్ కావాలనుకున్నారు. 1969లో బుద్ధిమంతుడు సినిమాతో తొలిసారి వెండితెరపై కనిపించారు. చందన సినిమా, అది 1974 హీరోగా ప్రేక్షకులకు ముందుకి వచ్చారు. కెరీర్ ప్రారంభంలోనే కుటుంబ బాధ్యతల మీద పడడంతో సినీ జీవితం నమ్మకం కాదని భావించి ఉద్యోగ ప్రయత్నాలు చేశారు. బిఏ చదువుతుండగానే దక్షిణ మధ్య రైల్వేలో టీసీగా అయితే ఉద్యోగం వచ్చింది. ఆ వెంటనే వివాహం, తరువాత పిల్లలు, అలా జీవితం సాగిపోతున్నా నటుడవ్వాలన్న కోరిక మాత్రం ఆయనలో చనిపోలేదు. తను నాటకాలు చేసే నాటక రంగం వారి ద్వారా 1969లో చిన్న అవకాశం వచ్చింది. అయితే ఆ పాత్రకైతే గుర్తింపు రాలేదు. అదే సమయంలో బాపు గారు అందాల రాముడు సినిమాలో రాముడి వేషం, చందన సినిమాలో హీరో వేషం ఒకేసారి వచ్చినాయి. దీంతో బాపు గారి సలహాతోనే చందన సినిమాకి అంగీకరించారు. అలా వెండితెర మీద హీరోగా రంగనాథ్ గారు రంగప్రవేశం చేశారు. రంగనాథ్ పంతులమ్మ సినిమాతో స్టార్ హీరోగా అయితే మారారు. ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లో నటించడం వలన ఆయనను మహిళా ప్రేక్షకులకు దగ్గర చేసింది. కానీ సినీ రంగంలో వచ్చిన మార్పుల కారణంగా కెరీర్ స్టార్టింగ్లోనే ఒడిదుడుకులు వచ్చాయి.
దీంతో మరో మార్గం లేక హీరో నుంచి విలన్గా మారారు. గువ్వల జంట సినిమాతో తొలిసారిగా ప్రతినాయక పాత్రలో అలరించారు. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను మెప్పించారు. వెండి తెర మీదే కాదండి, బుల్లి తెర మీద కూడా తన నటనతో ఆకట్టుకున్నారు రంగనాథ్ గారు. పౌరాణిక నేపథ్యంతో తెరకెక్కిన భాగవతం సీరియల్తో పాటు రాఘవేంద్ర గారి దర్శకత్వ ప్రవేశంలో తెరకెక్కిన శాంతినివాసం సీరియల్లోనూ కూడా కీలక పాత్రలో అయితే నటించారు. అపార సినీ అనుభవం కలిగిన ఆయన మొగుడ్సు పెళ్ళాంసు సినిమాకు దర్శకత్వం అయితే వహించారు, కానీ ఆ సినిమా కమర్షియల్గా వర్కౌట్ కాకపోవడంతో తరువాత దర్శకత్వానికి దూరమయ్యారు. సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ సినీ రంగంతో అనుబంధాన్ని కొనసాగిస్తున్న ఆయన అర్ధాంతరంగా తనువనేది చాలించారు. ఇక చిన్నప్పటి నుంచి ఆయనకు టెన్నిస్ అంటే చాలా ఇష్టమైన ఆట. ఆరోగ్యం కోసం కూడా ప్రతిరోజు ఆయన రంగనాథ్ గారు ఆట ఆడుతూనే ఉండేవారు. ఎన్నో రకాల బ్యాట్లను తన ఇంట్లో భద్రపరుచుకున్నారు. పిల్లల్ని పలకరించినట్లుగా వాటిని పలకరిస్తూ ఉండేవారట. చివరి దశలో శరీరం సహకరించకపోవడంతో ఆట ఆడలేకపోతున్నందుకు ఆయన ఎంతో బాధపడేవారు. ఇక ఆయన సహచరి గురించి చెప్పాలంటే, ఆయన భార్య ప్రమాదవశాత్తు బాల్కనీ నుంచి కింద పడి 14 ఏళ్ల పాటు మంచానికే పరిమితమైపోతే కట్టుకున్న రంగనాథ్ గారే కన్నబిడ్డలా సపర్యలు చేశారట. కానీ ఆయన ఎప్పుడూ గొప్ప చెప్పుకోలేదు. నాలో సగభాగమైన భార్యకు చేయడం సేవ ఎందుకు అవుతుంది అనేవారు. 2009లో ఆమె కన్నుమూశారు. ఆమె ఫోటోను దేవుడి ఫోటోలతో పాటు చేర్చి పూజ చేసేవారు. ఆ పటంపైనే డెస్టినీ అని కూడా రాసుకున్నారు. ఇక రంగనాథ్ గారు ఒక ఇంటర్వ్యూలో గతంలో తను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు, రైలు ఆలస్యం కావడం వల్ల మనసు మార్చుకుని అమ్మ ఆశయం కోసం నటుడిగా మారాలని నిర్ణయించుకున్నట్లు తెలియజేశారు. అలాగే యువ నటుడు సినీ కథానాయకుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా అతను ఆ పిచ్చి పని ఎందుకు చేశాడు అంటూ తను బాధగా తన అభిప్రాయం వెలిబుచ్చారు. కానీ ఆయన కూడా 2015లో అర్ధాంతరముగా ఉరివేసుకుని ఆత్మహత్య అయితే చేసుకున్నారు. ఇక మరణించే ముందు గుడ్ బై సార్ అంటూ తన ప్రాణ స్నేహితుడైన బైస దేవదాస్ గారికి సందేశం పంపారు. తనకు వంట చేసే పని మనిషి మీనాక్షికి బీరువాలో దాచిన ఆంధ్ర బ్యాంక్స్ బాండ్లు అందవలసినదిగా గోడలపై రాసి డోంట్ ట్రబుల్ హర్ అంటూ తెలియజేశారు. ఇదండి రంగనాథ్ గారి గురించి మనకు తెలిసిన కొన్ని విషయాలు. మనకు తెలియకుండా ఇంకా ఎన్నో విషయాలు ఉండుంటాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.